ప్రధాన పార్టీలకు సర్ భయం పట్టుకుందా? రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు కేంద్ర కార్యాలయాలకు పరిమితమైన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలంతా నేలకు దిగివస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పనిచేసే ముఖ్య క్యాడర్ను కలుస్తున్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో సర్వం దారిపోసే కార్యకర్తల పరిస్థితిని ఆరా తీస్తున్నారు. నిన్నటి వరకు ముఖం చాటేసిన ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు పునాదిరాళ్లుగా భావించే కేడర్తో ములాఖతమవుతున్నారు. మంచి చెడులు ముచ్చట పెడుతూ మీరే మా అధికార కోటలకు పునాదులంటూ మళ్లీ ఉత్తేజకర ఉపన్యాసాలిస్తున్నారు. తిరిగి పార్టీని గాడిలో పెట్టే పనిని చేస్తున్నారు. పనిలో పనిగా గత ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు చేసిన తప్పులను కడుపులో పెట్టుకోవాలని బోధిస్తున్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, అధికారం లేకపోతే ఆగమయ్యే తీరును గుర్తు చేస్తూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీపడి ఈ సమావేశాలు నిర్వహించడంతో రాష్ట్రమంతా రాజకీయ జాతర వాతావరణం నెలకొంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో చలనం తెచ్చింది. ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టిన రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని కోల్పోయాయని ఆరోపణలున్నాయి. చివరికి సీఎం స్థాయి అభ్యర్థులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి బడా నేతలు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేకపోయారనే చర్చ సాగుతోంది. ఎస్ఐఆర్ అధికార బీజేపీకి అనుకూల ప్రక్రియ అనే విమర్శలు ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తుండగా ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ బీజేపీ ఖండిస్తోంది. తాజాగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో కూడా ప్రారంభం కావడంతో ప్రధాన విపక్ష రాజకీయ పక్షాల్లో ఆందోళనతో పాటు అప్రమత్తత పెరిగింది. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీని నిరోధించాలంటే బూత్ స్థాయిలో పార్టీ నాయకులను అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇష్టమున్నా లేకున్నా అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో తమకు అనుకూల ఓటు చోరీ కాకుండా అడ్డుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. దీనికోసం కేడర్ను రక్షకులుగా తీర్చిదిద్దేందుకు నాయకులు నేలకు దిగిరాక తప్పలేదు. ఎస్సీఆర్ ప్రక్రియపై అవగాహన పెంచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో 3 పార్టీల రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు గెలిచింది మనమే, వచ్చేసారి గెలిచేది మనమే అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే, గెలిచిన పార్టీ నాయకులు ఆ నియోజకవర్గ కేడర్కు మరోసారి భరోసా ఇస్తుండగా మొన్నటి ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఓటమి పాలైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేది మనమే అంటూ ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. పట్టణాల్లో, వార్డులు, డివిజన్లో పనిచేసే నాయకులకు, గ్రామస్థాయి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ నాయకులు పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో భాగస్వామ్యమవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశాల్లో తలమునకలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక పెరిగింది. 3 పార్టీలు పోటీలు పడి నియోజకవర్గ స్థాయి మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక్కడుగు ముందుకు వేసి క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. తమ వల్ల జరిగే పొరపాట్లు, తప్పులను సవరించుకుంటూ బుజ్జగింపులు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో సొంత పార్టీలో పోటీ తీవ్రంగా ఉంటే ఈ పరుగు పందెంలో వెనుకబడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిన్నటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కేడర్కు రాష్ట్ర నాయకులకు మధ్య తెగిన పార్టీ లింక్ మళ్లీ క్రమంగా బలపడుతోంది. పార్టీ కార్యక్రమాల్లో కేడర్ భాగస్వామ్యం పెరుగుతూ నెమ్మదిగా యాక్టివ్ అవుతున్నారు.